పొంగులేటి ప్రసాద్ రెడ్డి మల్లు నందిని మధ్య తీవ్ర పోటీ అనే కోణంలో ఒక వార్త వచ్చింది. ఇక్కడ ఖమ్మం నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు నిన్న మొన్నటి వరకు రేణుకా చౌదరి కూడా ఉండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. కానీ రేణుకా చౌదరికి రాజ్యసభ ఎంపీగా అవకాశం, నామినేటెడ్ ఎంపీగా అవకాశం కల్పించడం జరిగింది. రాజ్యసభకు పంపేందుకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది, అందుకు అనుగుణ ప్రకటన చేసింది. ఆమె ఈ రోజు నామినేషన్ కూడా వేసేందుకు అవకాశం ఉంది. ఆమె రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు రేణుకా చౌదరి. ఇక్కడ పోటీ ప్రధానంగా ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా సఖ్యతో కొనసాగడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి తదితర నేతలందరూ కూడా, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరితో సఖ్యత కొనసాగిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు పోటీ పడడం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా టీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పటిష్టపరచడంలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేత బట్టి విక్రమార్క ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ ఉప ముఖ్యమంత్రి భార్య బట్టి నందిని ఇప్పుడు మల్లు బట్టి నందిని ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటే మల్లు బట్టి విక్రమార్కకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది, జాతీయ స్థాయిలో పరిచయాలు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్లు బట్టి విక్రమార్క చెప్తే వింటాడు కాబట్టి నందినికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కంటే. నందినికి 90% అవకాశాలు ఉంటే పొంగులేటి ప్రసాద్ రెడ్డికి మాత్రం 10% అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నందినికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఒకసారి ఇక్కడ చూస్తే మొత్తం ఇక 12 మంది దరఖాస్తు చేసుకున్నారు ఎంపీగా పోటీ చేసేందుకు. ఖమ్మం రేసులో నిలిచేదెవరు? పొంగులేటి ప్రసాద్ రెడ్డి మల్లు నందిని మధ్య తీవ్ర పోటీ. రాజ్యసభ సీటు కేటాయింపుతో తప్పుకున్న రేణుకా చౌదరి ఈ సీటు పరిధిలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 1 సిపిఐ. అంటే ఈ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్ అంటాడు ఒక్కడు కూడా గెలవలేదు, ఎందుకంటే తోడు దొంగలు కాబట్టి, అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు కేటాయించడంతో ఖమ్మం లోక్సభ సీటు రేసు నుంచి ఆమె తప్పుకున్నారు. దీంతో టికెట్ ఆశావాహులకు కొంత లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నేతలు ఆహ్వానించినప్పటికీ ఆమెను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నట్లు ఏఐసిసి బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలుస్తుంది. దీంతో ఏఐసిసి అగ్రనేతలు ఖమ్మం నుంచి బరిలో దిగే అవకాశం లేనట్లు స్పష్టమవుతుంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరో ఒకరికి పోటీ చేసే అవకాశం దక్కనుంది. 12 మంది దరఖాస్తులు ఖమ్మం లోక్సభ సీటు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ 12 మంది కాంగ్రెస్ లీడర్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రేణుకా చౌదరి కూడా ఉన్నారు. తాజాగా ఆమె తప్పుకోవడంతో ప్రధానంగా ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, వివిసి రాజేంద్ర ప్రసాద్, విహెచ్ మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులు టికెట్ రేసులో ఉన్నారు. ఖమ్మం టికెట్ విషయంలో ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా చర్చ జరుగుతుంది. 4 సార్లకు పైగా ఖమ్మం నుంచి పోటీ చేసిన రేణుకా చౌదరి ఖమ్మం సామాజిక వర్గం. ఏఐసిసి ఆమెకి రాజ్యసభ అవకాశం కల్పించింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఖమ్మం లోక్సభ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని తెలుస్తుంది. సామాజిక సమీకరణ అంశం వివిసి మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్ కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కూడా ఈసారి అవకాశం లేదని సమాచారం. మరో సీనియర్ నేత విహెచ్ బీసీ కోటాలో ఖమ్మం సీటు ఆశిస్తున్న దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని మధ్య మాత్రమే పోటీ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఫామ్ తెచ్చుకుంటే గెలిచినట్లే. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రస్తుతం కాంగ్రెస్ కు తిరుగులేదు. 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల కాంగ్రెస్, మరో చోట్ల కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు 2.63 లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ నంబర్ల ప్రకారం కాంగ్రెస్ బీఫామ్ దక్కించుకుంటే ఎంపీగా గెలిచినట్టేనన్న ధీమా నేతల్లో కనిపిస్తుంది. అందుకే ఈ సీటు కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సపోర్ట్ ఉన్న వాళ్ళకి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా బట్టికి భార్యనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది, గెలుస్తుంది.